ఈ పెద్ద దస్తగిరికి సంబంధించిన హత్య జరిగి దాదాపుగా 6వ తేదీ జరిగితే పద్దెనిమిదవ తేదీ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో మన నిత్యానంద రెడ్డికి సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ గంజాయి తాగి వీళ్ళు కర్ణాట చేసి కొట్టుకున్నారని చెప్పేసి మొదటి వారం రోజులు అదే ప్రాపకాండ జరిగింది. ఎప్పుడైతే మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే అమ్జద్ బాషా గారు వీళ్ళందరూ కూడా ఎస్పీ ఆఫీస్కు ఈ దస్తగిరి కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి, సార్ మీరు చెప్తున్న ఈ గంజాయి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను పూర్తిగా విచారించి వాళ్ళకు మీరే స్వయంగా విచారించి వీళ్ళను తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కడప నగరానికి సంబంధించి అనేక చోట్ల గంజాయి విపరీతంగా దొరుకుతుంది. గంజాయితోనే కొన్ని హత్యలు జరిగాయి, కొన్ని గలాటలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎస్పీ గారు తీసుకెళ్ళి గంజాయి విస్తృతమైపోయింది, ఈ హత్యతో అన్నా మీరు కూలంకషంగా చర్చించి మూలాలను చేయాలని చెప్పేసి మా వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చేయాలా సకంగా అని అడిగితే 3 రోజుల తర్వాత డిఎస్పీ సస్పెండ్ అయితేనే దాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఒక్కటైతే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కడప నగరంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మంత్రులైతేనేమి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఆయన మా పార్టీకి అంతంత ఆప్తుడు అని చెప్పేసి మేము చెప్తుంటే మీ వాళ్ళే చంపినారు, దాన్ని తీసుకెళ్ళి నిత్యానంద రెడ్డిని మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాని నుంచి పెద్ద నాయకులు గంటకట్టడము, దాని నుంచి తాడేపల్లె జరిగిందని చెప్పడము, ఇంకా ఆమె సవితమ్మ గారు అయితే కనుక ఆమె మా బీసీ వాళ్ళని ఆ దస్తగిరిని దాంట్లో ఇరికేయడం జరిగింది మన వివేకానంద రెడ్డి హత్య కేసులో. అదే దస్తగిరిని ఇప్పుడు చంపడం జరిగింది. అంటే ఎవరు ఏమని కూడా ఆమెకు తెలియకుండా ఏదో పేపర్ పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచి పేపర్ చదివే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దయవుంచి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, జరగనివ్వండి. దాంట్లో మీ అధికారుల యొక్క ఒత్తిడి ఏమి తీసుకురావద్దు, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా అదే కోరడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించిన మూలాలు ఉన్నాయో వాటిని వెలికి తీయండి. ముందు ప్రాథమికంగా ఎందుకు గలాట జరిగింది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని తీయండి. అంతేకాకుండా ఏదో లావాదేవీలు చేసినారు, ఆస్తులు ఇది జరిగింది, దాని తర్వాత వాళ్ళతో వ్యాపారాలు ఆయన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, వాళ్ళ భార్య గురించి చెప్పింది, తెలుగుదేశం నాయకులతో జరిగింది. నగరంలో ఉన్నటువంటి డాక్టర్లు ప్రముఖులు అందరికీ కూడా ఆయన దళారి కాబట్టి భూములు కొనిచ్చి అమ్మించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ మీద. అవన్నీ కూడా జరిగే కార్యక్రమంలో మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అది అధికారుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుంది, అది మీరు దయవుంచి చేయొద్దండి, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేయండి అని మేము విజ్ఞప్తిస్తాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దావలు, ప్రతి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మన కడప నగరంలో చూస్తున్నాం, గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని మంటలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, కాజీపేటలో గొంతు కోసే కార్యక్రమం అయితేనే, గంజాయి తీసుకొని గలాటలు జరిగిన కార్యక్రమం, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. అంతేకాని ఎప్పుడో 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీలో గంజాయి ఉన్నది, అది ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ సక్రమంగా రెడ్ బుక్ రాజ్యం కాకుండా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా జరిగితే ఈ గంజాయి అనేది అరెస్ట్ అయ్యింది. ఆ గంజాయి అరెస్ట్ అయితే ఈ గలాటలు కానీ అన్నీ కూడా దీనికి మూల కారణము ఏదుందో అవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం ఉంటుంది. వారం రోజులుగా ఈ కడపలో పేపర్లో కానీ తర్వాత మీడియా ముఖంగా కానీ ఈ పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరించి చెప్పడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు బంగాకు ఇవన్నీ మారక ద్రవ్యాలన్నీ కూడా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉంటే వాటికి మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ సెంటర్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా ఇవి ఎక్కువ
దొరుకుతున్నాయి. ఈ గంజాయి అంతా కూడా ఇలా దొరకడం వల్లనే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు పాడైపోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చెన్నూరు, అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా, చిల్లర గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. దాన్ని అట్లా తిప్పి ఇట్లా తిప్పి రాజకీయ రంగు పులిమి వైసీపీ నాయకులకు అంటగట్టాలనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది. ఇది లేకపోతే రవీంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళేం వ్యాపారాలు చేయకూడదా? వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉంటే వ్యాపారాలు చేయకూడదని ఎక్కడన్నా ఉందా? వ్యాపారాలు చేయొచ్చు. వాళ్ళు సరాసరి ఆ పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తితో రవీంద్రారెడ్డి గారు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. అందరితో పాటు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, మిగతా నాయకులతో పాటు మా వాళ్ళు కూడా చేస్తుంటారు. చేసినంత మాత్రాన అతని దాంట్లో ఇన్వాల్వ్ అయినట్ల నిన్ననే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ భార్య వాళ్ళు, మాకు రవీంద్రారెడ్డితో కానీ నిత్యానంద రెడ్డితో కానీ ఎటువంటి లావాదేవీలు లేవు, ఎటువంటి విభేదాలు లేవని స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. పెద్ద దస్తగిరి తమ్ముడైతేనేమి, పెద్ద దస్తగిరి భార్య అయితేనేమి, వాళ్ళ కుమారుడు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి దర్యాప్తు చేయండి, ఎందుకు జరిగిందో తెలియజేయండి, మమ్మల్ని వేరే వాళ్ళ మీద అపవాదం వేయడం మంచిది కాదని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అట్లా చెప్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం నాయకులంతా కూడా పేపర్ల పరంగా ఈ ప్రకటనలు ఇవ్వడం, పలానోళ్ళకి సంబంధం ఉంటుంది, పలానోళ్ళు వ్యాపారం చేయడం లేదా, వాళ్ళకి 1000 కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏంటండి ఇదంతా? ఎవరు 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఎవరు 1000 కోట్లు సంపాదించుకోవడం లేదు? ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియదా? ఈరోజు ఎక్కడ చూసినా అవినీతిమయం. అమరావతి కడుతున్నారు, అమరావతిలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది. 1 స్క్వేర్ ఫీట్ ఎంతండి? మామూలుగా పెద్ద నగరాల్లో కడితే 4500 అయితే బ్రహ్మాండంగా బిల్డింగ్లు తయారవుతాయి. ఇప్పుడు ఎంత కడుతున్నారాడా? 12,000 నుంచి 16,000 వరకు స్క్వేర్ ఫీట్కు డబ్బు తీసుకొని బిల్డింగ్స్ తయారవుతున్నాయి. ఎంత కిలోమీటర్కి ఎంత అవుతుందండి? కిలోమీటర్కు 4 కోట్ల రూపాయలు అయితే బ్రహ్మాండమైన రోడ్లు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఎంతగా వేస్తున్నారు? 12 కోట్ల రూపాయలకు రోడ్లు వేస్తున్నారు. ఏంటి? ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నది తెలుగుదేశం హయాంలో. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో వైసీపీ నాయకులను బురద చల్లి ఆ బురద వేసి కడుక్కోండి మీరు అని చెప్పడం అనేది బాగలేదని నేను చెప్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో నిష్పక్షపాతంగా నేను అధికారులు కోరుతున్నాను, ఎస్పీ గారిని కోరుతున్నాను, నిష్పక్షపాతంగా దీన్ని దర్యాప్తు చేయండి. ఎవరైనా దోషులు ఉంటే తప్పనిసరిగా శిక్షించండి, కానీ నిరపరాధులను వాళ్ళ మీద అబండాలేసి వాళ్ళను మానసికంగా హింసించవద్దు, మానసికంగా ఇబ్బంది పెట్టవద్దు అని నేను పత్రికా ముఖంగా తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను కోరుతున్నాను.